ఇప్పుడు డాక్టర్ కృపారాణి గారు మన శాసనసభ్యులు అభ్యర్థి డాక్టర్ కృపారాణి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేటి కార్యక్రమ అధ్యక్షులు శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేపు జరగబో ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి పేడాడ పరమేశ్వరరావు గారు నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దయచేసిన మన ఎదురుగా ఉన్న నిలువెత్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన హృదయ నేత, మనందరి గుండెల్లో గూడు కట్టుకున్న నేత, గారాల పట్టి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారు. అదేవిధంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు గోవిందరావు గారు, షణ్ముఖరావు గారు, వెంకటరమణ గారు, ఎల్ఐ గారు, ఈశ్వరరావు గారు, ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ హృదయపూర్వకంగా చేతులు జోడించి సవినీయంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఒక్కసారి ఆలోచన చేయండి. మండు టెండల్లో ఎండనక వాననక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఆకాంక్షించిన జనహృదయ నేత, దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించాలనుకున్న రామరాజ్యం, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన జయంగా గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, సాంఘిక సంక్షేమ రంగాల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులో నడుపుతూ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టిన మన జన హృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి ఆకాంక్షించిన రామరాజ్యం ఏర్పాటు అవ్వాలని గడిచిన కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎండనక వాననక 3200 కిలోమీటర్ల రాష్ట్ర వ్యాప్త మా కాళ్ళు బొబ్బలెక్కిన పాదయాత్ర చేసి భర్తని విడిచిపెట్టి, చిన్నారులైన బిడ్డని విడిచిపెట్టి, తన మిక్కిలిగా ప్రేమించిన తల్లిని విడిచిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావడానికి ప్రధాన కారకురాలు మన షర్మిలమ్మ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు షర్మిలమ్మ వీధుల వెంబడి తిరగాలి? ఎందుకు షర్మిలమ్మ ఎండల్లో తిరగాలి? ఎందుకు షర్మిలమ్మ భర్తను విడిచి, బిడ్డల్ని విడిచి, తల్లిని విడిచి మన ముందుకు రావాలి? ఏదైతే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ సర్కార్ విభజన చట్టంలో హామీలు అమలు కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 దశాబ్దాలు వెనక్కిపోయిందో, తన తండ్రి ఆకాంక్ష, తన తండ్రి ఆశయం, తన తండ్రి ఆదర్శం మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేదాకా నా పుట్టినిల్లు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టనని ఒక అకుంఠిత దీక్షతో మనందరి మధ్య అనునిత్యం మనలో తిరుగుతున్న షర్మిలమ్మ నాయకులారు, షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరుస్తూ మనందరం ఏమి చేయాలి? షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టేదాకా తన అడుగులో అడుగు వేసి జై షర్మిలమ్మ, జై షర్మిలమ్మ, షర్మిలమ్మ నాయకత్వం వర్ధిల్లాలి అని మనం బలపరచాలి. మరి మీ అందరికీ తెలుసు, శ్రీమతి డాక్టర్ కిల్లి కృపారాణి అనే నేను షర్మిలమ్మ ఆధ్వర్యంలో, షర్మిలమ్మ నాయకత్వంలో, శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి సేవ చేసే ఒక చక్కనైన అవకాశం కల్పించారు. మీ అందరికీ తెలుసు, వెనక ముందరెంతున్నారో వెనక అంటున్నారు. నా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ కుటుంబానికి తెలుసు. కృపారాణిని ఒక డాక్టర్గా చూశారు, కృపారాణిని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధిగా చూశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, సోనియా గాంధీ ఆశీర్వాదంతో ఒక ఎంపీగా, కేంద్ర మంత్రిగా చూశారు. కృపారాణి నడత, ప్రవర్తన, జీవన విధానం ఏ విధంగా ఉంటుంది? కృపారాణి ఒక ఎంపీగా, కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకొచ్చిందో ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను.
ఇప్పుడే పరమేశ్వరం సోనియా గాంధీ గారితో చెప్తే కళింగ కోమట్లను బీసీల్లో చేర్చడమే కాకుండా షర్మిలమ్మతో చెప్తే షర్మిలమ్మ ఏమన్నారంటే అక్క ఈ కులాలన్నింటినీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓబీసీల్లో చేర్చే ఏర్పాటు నేను చేస్తానక్క అని చెప్పడం జరిగింది. వయసులో నా బిడ్డ వయసులో ఉన్నవారు, నా అక్క వయసులో ఉన్నవారు, నా తండ్రి వయసులో ఉన్నవారు, నా బిడ్డలు అందరూ నాకు జరిగే అవమానాన్ని పెద్ద మనసుతో గ్రహించి ఒక నిశ్శబ్ద విప్లవం జూన్ 4వ తారీఖున నిశ్శబ్ద విప్లవం సమాధానంగా ఇస్తారని ఒక సంపూర్ణమైన విశ్వాసంతో ప్రజలందరికీ చేతులు జోడించి సవినయంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.